హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా పులావ్ చేశానండి. గోంగూర టమాటా మొత్తం మిక్స్డ్గా పులావ్ అయితే చేశాను. ఇంకా కర్రీ అవసరం లేకుండా వేడి వేడిగా పులావ్ వేసుకొని పక్కకి ఒక 2 ఆనియన్స్ అలా పెట్టుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుంది. అసలు చాలా బాగా కుదిరిందండి పులావ్ మాత్రం. ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. సో పులావ్ కోసం అనేసి నేను కుక్కర్ పెట్టేశాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. సో లైట్గా పిల్లలు ఉన్నారు కాబట్టి మసాలాలు ఎక్కువ వేయను. 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు అలా సింపుల్గా వేసేసి ఒక 2 మినిట్స్ వాటిని ఫ్రై చేసేసాను. సో వాటిని ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసేసాను. ఇంకా కరివేపాకు వేసేసాను. ఇంకా టేస్ట్ కోసం అనేసి బిర్యానీ ఆకు కూడా వేసాను. సో మొత్తం ఫ్రై కావడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను, నీట్గా కలిపేస్తున్నాను. సో నేను ఎక్కువ మసాలాలు వేయలేదు, పిల్లలు ఉంటారు కాబట్టి. సో ఇంకొక 2 టమాటాస్ కట్ చేసుకొని కుక్కర్లో వేసేసాను. ఇది కూడా ఫ్రై కావడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా మొత్తం ఫ్రై అవ్వడానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఆలోపు నేను గోంగూరను నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా అవి కూడా మగ్గిపోయాయి కాబట్టి కట్ చేసుకున్న గోంగూరను కుక్కర్లో వేసేస్తున్నాను. సో అంటే నేను నార్మల్గా ఒక 1.5 గ్లాస్ రైస్కి 1 కప్పు గోంగూర అలా తీసుకున్నానండి. మళ్ళీ ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుంది, టేస్ట్ కుదరదు. కాబట్టి మనకి అందాజ అనేది తెలుస్తుంది, ఇంత రైస్కి ఇంత గోంగూర పడుతుంది అనేసి. సో ఇంకా ఆల్మోస్ట్ గోంగూర కూడా మొత్తము ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అలా చూసేసి, అంటే ఇంకా అందులోనికి సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామనుకోండి, సింపుల్గా మొత్తము నీట్గా ఫ్రై అయిపోతుంది. సో ఆల్మోస్ట్ సరిపడినంత కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలాలను మొత్తం వేసేసి మగ్గించేసాను. ఇంకా లాస్ట్కు ధనియా పౌడర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేస్తే ఇంకా గ్రేవీలాగా మొత్తం అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ మొత్తం నీట్గా ఫ్రై అయిపోయింది గోంగూరలో. సో ఇంకా సరిపడినంత వాటర్, అంటే నేను 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసాను. సో ఇక్కడ బియ్యం అనేవి కొన్ని కొత్తగా ఉంటాయి, కొన్ని పాతగా ఉంటాయి. బియ్యంని బట్టి వాటర్ కూడా పోస్తారు. మావి పాత బియ్యము, అందుకనేసి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. సో నేను 3 గ్లాసెస్ వాటర్ పోసాను అనేసి కంప్లీట్గా మీకు చూపించలేదు. సో 1 గ్లాస్ 1.5 రైస్ అలా 1.5 గ్లాస్ అలా చూపించాను. నేను 3 గ్లాసెస్ పోసాను. సో ఇంకా ఆల్మోస్ట్ ఎసరు మొత్తం ఇట్లా వాటర్ మొత్తం మరిగిపోతున్నాయి. 1.5 గ్లాస్ రైస్ నానబెట్టేసాను ఒక 1/2 అవర్ ముందే. సో రైస్ మొత్తాన్ని తీసి కుక్కర్లో వేసేసుకుంటే ఇంకా ఉడికిపోయింది అనుకోండి. విజిల్స్ పెట్టవచ్చు, విజిల్ పెట్టే ఒక 3 విజిల్స్కి అలా ఉడికిపోతుంది. కానీ ఇంకా రిస్క్ ఎందుకు, ఎప్పుడు నేను కుక్కర్లో ఎప్పుడు రైస్ చేయలేదు, అందుకనేసి ఇంకా నేను మూతనే పెట్టేశాను. సో ఆల్మోస్ట్ అన్నం మొత్తం ఉడికిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ అలా పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి సింపుల్గా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరింది. సో దీనికి కర్రీ లేకుండా నార్మల్గా వేడి వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో